జగిత్యాల జిల్లాలో హృదయ విదారకమైన ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్యలో జరిగిన చిన్నపాటి గొడవ క్షణాల్లో ప్రాణాంతకంగా మారి 5 నెలల గర్భిణి ప్రాణాలు కోల్పోయిన దారుణమైన ఘటన కలకలం రేపుతుందని చెప్పాలి. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, కొరుట్ల పట్టణానికి చెందిన చిత్తరి హరిబాబు ఇద్దరు సుమారు 2 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం వైష్ణవి తల్లి ఇంట్లోనే నివసిస్తున్న ఈ దంపతుల మధ్య సోమవారం రాత్రి తలెత్తిన చిన్నపాటి గొడవలు తీవ్ర వాగ్వాదానికి దారితీశాయి. అదే ఉద్రిక్తత నేపథ్యంలో మంగళవారం వేకువజామున హింసాత్మకంగా మారి ఆవేశానికి లోనైన భర్త హరిబాబు కత్తితో భార్యపై దాడి చేయడంతో వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం ఏమిటంటే మృతురాలు వైష్ణవి ఒక యూట్యూబర్గా గుర్తింపు పొందింది. భర్తతో కలిసి ఫన్నీ ఫ్యామిలీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ను సంపాదించుకుంది. దాదాపు 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్న వారి యూట్యూబ్ ఛానల్లో ప్రతి వీడియోకు 50,000 నుంచి 1,00,000కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఇటీవల హోలీ పండుగను సైతం కూడా దంపతులు ఎంతో ఆనందంగా కలిసి జరుపుకుని ఆ వీడియోను యూట్యూబ్ అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. ఈ వీడియోలో ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కనిపించడంతో ఇలాంటి దారుణం ఎలా జరిగిందనే అనుమానాలు తావిస్తుందనే చెప్పాలి. అయితే బయట ఆనందంగా కనిపించిన ఈ దంపతుల జీవితంలో అసలు ఏం జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యులు కన్నీరు మిన్నీరుగా విలపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ అమ్మ గోడ్ల సుకున్నది, వాళ్ళ అమ్మనే చంపేస్తా వద్దు చంపేస్తా 3 రోజులలో చంపేస్తాదని చంపేసింది. ఆయనకి శిక్ష పడలేదు. మీ వల్ల కాకపోతే చెప్పు మేము చంపేస్తాం. వాళ్ళకు పెళ్లి అయితే సంవత్సరం అవుతుంది. ఇప్పుడు మా చెల్లి ఏంటంటే ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్న టైంలో కూడా జాలి దయాకరణ ఇవి లేకుండా ఇప్పుడు 2 పానాలు తీసిండు. లోపల నా పాపని ఇప్పుడు మా చెల్లి ఇద్దరిని చంపిండు. ఫస్ట్ ఏమో ఆయన మంచిగా ఉండే నల్లి లేక కుండుకుంటా నమ్మించి దెబ్బ తీసిపోయిండు. ఇప్పుడు రాత్రికి రాత్రే ఎంత నమ్మించినా అంత నమ్మించిండు. మూగ కూడా ఉన్నాడు. మూగ ఎందుకుంటున్నావు ఇట్లయితే అదే వాళ్ళ ఇంటి వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు. ఆ పిల్లాడు ఏం చేసాడు, నాకు ఈమెనే కావాలని సూసైడ్ చేసుకొని ఇచ్చేసి అట్లేసి ఇట్లేసి మొత్తానికైతే వీళ్ళు జాలిపడి ఆ పిల్లలు ఎక్కడ చచ్చిపోతారని వీళ్ళు జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నారు. ఇంట్లో ఉంచుకుంటే ఈ జాలిపడి తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటే మంచిగా ఆపాల్సింది పోయి నీకు ఒక పెద్ద ఇల్లు పెద్ద రూమ్ ఇచ్చి నిన్ను మంచిగా చూసుకుంటే నువ్వు ఇంచు కూడా జాలి లేకుండా నువ్వు చంపి ఎట్లా పోయినావు అన్నది ఇవి అంతా మీరే చూసుకోవాలి. మీరు ఎట్లయితే తెలియదు. వాళ్ళకైతే శిక్ష పడాలి. ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయిని చంపిండు వాటి ఖచ్చితంగా మీ రియాక్షన్ గ్యారెంటీ తీసుకోవాలి. ఆయన గురించి శిక్ష పడాలి. ఇది మాత్రం పక్కా.